మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పోటీల ఏర్పాట్లు, భద్రతపై చర్చిస్తున్నట్లు తెలిసిందే. ఇటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తోంది సర్కార్. ఇక మిస్ వరల్డ్ పోటీదారులు పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటక ప్రాంతాలలో ఏర్పాట్లపైన అధికారులతో సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నెల 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే మిస్ వరల్డ్ ఈవెంట్లో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ పర్యాటకాన్ని ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇక ఇప్పటికే మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 120కి పైగా దేశాల నుంచి వచ్చే పోటీదారులకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టును ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లు, సర్కార్ చర్యలపై అప్డేట్స్ ఏంటి? ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఈ పోటీలకు సంబంధించి ఆల్రెడీ వివిధ దేశాల నుంచి కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంటున్నారు. నిన్న కొంతమంది చేరుకున్నారు, ఇవాళ కొంతమంది చేరుకుంటున్నారు. అయితే వచ్చే వాళ్ళందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ను భారీ స్థాయిలో వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తా ఉన్నారు. ఆ తెలంగాణ అంటే భారతదేశానికి సంబంధించినటువంటి సాంప్రదాయం, తర్వాత తెలంగాణ సాంప్రదాయం పుట్టిపడేలా అక్కడ వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తా ఉన్నారు. అయితే ఈ నెల చివరి వరకు కూడా ఈ పోటీలు కొనసాగనున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా మేజర్గా తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టిన దాంట్లో ఎక్కువగా ఈ పర్యాటక రంగం మీదనే ఫోకస్ పెట్టిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇతర దేశాల నుంచి, వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు ఏంటి, వాటి చరిత్ర ఏంటి అనే దాని మీద వాళ్లకు వివరించే విధంగా ప్రత్యేకంగా షెడ్యూల్స్ కూడా ఇప్పటికే ఆల్రెడీ ఖరారు చేశారు. ఇక ఈ షెడ్యూల్ దాంట్లో ఎక్కువగా ఈ మేజర్గా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను ఎవరైతే వీళ్ళు వస్తున్నారో అందల పోటీలకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా చూపించే విధంగా వివిధ టీములుగా వాళ్ళందరినీ కూడా టీములుగా విభజించారు. ఆ టీముల వారీగా వాళ్ళందరినీ కూడా అక్కడ వెళ్ళి వాటిని డైరెక్ట్ చూపించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే అందులో భాగంగానే ఇక భూదాన్ పోచంపల్లికి సంబంధించి అందులో కూడా ఈ టూరిజం ప్లేస్లలో ఇది ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటిది భూదాన్ పోచంపల్లి. ఈ భూదాన్ పోచంపల్లి కూడా ఒక గ్రూప్ను అక్కడ తీసుకునే వెళ్ళే విధంగా గవర్నమెంట్ ఇప్పటికే డిసైడ్ చేసింది. ఈ నెల 15న భూదాన్ పోచంపల్లికి ఒక టీం పోతుంది. ఆ టీం వెళ్ళిన తర్వాత అక్కడ వేస్తున్నటువంటి ఆ చీరలకు సంబంధించి వాటన్నిటి కూడా అక్కడ పరిశీలిస్తారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ గ్రామానికి ఉన్నటువంటి ప్రత్యేకతకు సంబంధించి ఎట్లా ఉన్నది ఏంటి, ఎప్పటి నుంచి ఇక్కడ తయారు చేస్తున్నారు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఎట్లాంటి గుర్తింపు పొందింది, ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్ మొత్తం తెలంగాణలో 6 జిల్లాలకు సంబంధించిన దాంట్లో 6 పర్యాటక జిల్లాలలో పర్యాటక కేంద్రాలకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ను కూడా తయారు చేశారు. కాబట్టి ఇక భూదాన్ పోచంపల్లికి సంబంధించి ఈ నెల 17న ఒక టీము వెళ్ళబోతుంది. ఇట్లా ఒక్కొక్క టీము ఏ రోజు ఏ ప్లేస్కు వెళ్ళబోతుంది, ప్రభుత్వం ఏ ప్లేస్ను డిసైడ్ చేసింది అనే దాని మీద ఆల్రెడీ షెడ్యూల్ ఖరారు చేశారు. కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారమే ఎవరైతే ఈ అందాల పోటీలకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్లే విధంగా ఒక టీమును తయారు చేశారు. అయితే ఇక వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, తర్వాత ములుగులో ఉన్నటువంటి రామప్ప ఆలయానికి, తర్వాత నాగార్జున సాగర్ బుద్ధవనము, ఇక హైదరాబాద్లో చార్మినారు, తర్వాత చౌముల్లా ప్యాలెస్, గోల్కొండ, సో ఇట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్లేసులు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి వాటి చరిత్ర, వాటి గొప్పదనము, ఇట్లా ఓవరాల్గా వాటి గురించి చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఒక పక్క ఈ పోటీలు కొనసాగుతూనే ఉంటాయి, మరో పక్క ఏదైతే ఈ పర్యాటక కేంద్రాలు ప్రభుత్వం గుర్తించి వాటిని చూపించాలనుకున్నదో సో వాటన్నిటిని కూడా టీముల వారిగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన గొప్పతనాన్ని చెప్పే విధంగా ఒక టీమును కూడా తయారు చేశారు. అంటే ఓవరాల్గా ఈ అందాల పోటీల్లో ఒక పక్క పోటీలు చేస్తూనే మరో పక్క ఈ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడము, మరింత దీన్ని ప్రచారం చేయడము, తర్వాత ఇతర దేశాల్లో కూడా దీని గొప్పతనం
చెప్పే విధంగా తెలిసే విధంగా ఈ పోటీలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు చేశారు. అందులో భాగంగానే ఈ టూరిజం సంబంధించినటువంటి ఈ ప్లేస్లను కూడా మేజర్గా పెట్టున్నారు కాబట్టి వాటికి కూడా ఎక్కువగా ఇందులో ప్రియారిటీ ఇస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది జ్యోతి.